ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో ఈ కష్టాలు ఇవన్నీ చూసినప్పుడు ఆ కసి పట్టుదలతోటి ఖచ్చితంగా నేను చదువుకుని ఏదో ఒకటి సాధించాలని ఒక గడిబిడి అవుతుంది నా మనసులో. ఇది కాదు, ఈ వ్యవస్థ సెట్ కావాలంటే ఈ జాతి మీద జరుగుతున్న దాడులు, అవమానాలు ఇవన్నీ తీయాలంటే నేను చదివి ఉద్యోగం తీసుకొచ్చేంతవరకు ఇది ఆగదు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను కొట్లాడాలి. ఇక మా వల్లను అమాయకులు అంటే కొట్టే సమాజం నుంచి వీళ్ళ జోలికి వస్తే సంజీవ్ నాయక్ వస్తాడనే ఒక భయాన్ని అయితే క్రియేట్ చేసిన. అగ్రకులాలను కూడా నిందించట్లేదు. ఆధిపత్య వర్గాలు కంటిన్యూటీ పెత్తనం చేసుకుంటూ వస్తున్నాయి. ఇది ప్రస్ఫుటం అవుతుంది, ఎప్పుడో ఒకసారి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, మరో బంగ్లాదేశ్ అవుతుంది. రాసి పెట్టుకోండి. ఏది చేయాలన్నా ఒక అధికారం అనేది మన చేతిలో ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. అధికారం లేకపోతే మనం ఏం చేయాలన్నా సాధ్యం కాదు. మిమ్మల్ని ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా ఎలాంటి అధికారాన్ని మీరు చేపట్టలేకపోయారండి? లేదా మేము పార్టీ పెట్టుకొని మేము ఓట్లు వేసుకున్నా కానీ మేము ఎమ్మెల్యేలు కాలేము. మేము మా జాతీయ వర్గాల కోసం, పేద వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులను గుర్తించి గౌరవించి వాళ్ళు గౌరవించుకోవాలి. వాస్తవానికి ప్రస్తుత ప్రభుత్వంపై పరిపాలనపై మీ అభిప్రాయం అడిగితే ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం పోవడానికి మా బంజారులు గిరిజనులే కారణం. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మా బంజారులకు కారణం. 80% ఓట్లు కాంగ్రెస్ కొనసైడ్ ఇచ్చినారు. కేసీఆర్ గారి గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? సంజీవ్ నాయక్ గారు ఎందుకు ఈ కనెక్షన్ కట్ అయిందో నేను చెప్పగలుగుతాను. నేను హెచ్చరించినా కూడా నా నాయకత్వానికి సంవత్సరం ముందే హెచ్చరించిన, మా జాతి దూరం కాబోతుంది, నేను పోటీ చేయనని చెప్పిన. సార్ పార్టీగా వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు, పోటీ చేయి, నువ్వు జాతి కోసం పని చేసినావు, ఎప్పుడన్నా ఏదైనా అవకాశాలు పోటీ చేయంటే చేసినా. నాకు ఇష్టం లేని పోస్ట్ అది. అన్యాయం మీద ప్రారంభించిన ఉద్యమం రాను రాజ్యాధికారంలో వస్తేనే ఇంకా కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ జాతికని తర్వాత అర్థమైంది కాబట్టి వచ్చినాను. ఈ ఎమ్మెల్యే ఎంపీ కోసమే సంఘాన్ని స్థాపించలేదు, ఈ ఎమ్మెల్యే ఎంపీ కావాలని నేను పోరాటాలు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మీ అభిప్రాయం చెప్పండి. లంబాడిలో అంతమంది మేమందరం పోయి మద్దతు చేసేసరికి నా సంఘంగా పెద్ద ఎత్తున ఆ రోజు భాగస్వామ్యం అయింది కాబట్టి నా పేరు చంద్రబాబు నాయక్ అని పెట్టుకున్నాను. నాయక్ అనే పేరు పెట్టడానికి కారణం నేను చిన్నోనైనా కానీ నాయక్ అనే పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయక్ అని వచ్చిందంటే నా వల్లనే కదా. పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాడండి. వాళ్ళన్న ఒక పార్టీని స్థాపించి అది నరాల్లో ఆయనకు ఉండిపోయిందేమో నాకు అనిపిస్తుంది ఆయన చూస్తుంటే ఒక్కోసారి. ఎందుకంటే ఒకసారి పోటీ చేయలేదు, ఒకసారి మద్దతు, ఒకసారి అట్నే ఓడిపోయిండు, ఆయన నిలబడ్డాడు. అంటే ఏంటంటే పిఆర్పిలో కొంతమంది చేసినటువంటి కుట్రల వల్ల జరిగినటువంటి మోసం, నా పార్టీలో నా కుటుంబము ఈ చరిత్రలో హీనంగా మిగిలిపోవద్దు అని కసి బాగా కనబడ్డది.